ఉల్లి రైతులు ధరలు దక్కక ఆందోళన చెందుతూ ఉన్నారు. ప్రభుత్వం రంగంలోకి దిగి మార్క్ ఫెడ్ ద్వారా క్వింటా 1200 రూపాయలకు కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే మార్క్ ఫెడ్ పెద్ద ఎత్తున కొనుగోలు చేసి ఆ ఉల్లిని ఏం చేయాలి అనేది అర్థం కావడం లేదు. సహజంగా డ్రై క్రాప్స్ అయితే కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవచ్చు, గిడ్డంగుల్లో పెట్టుకోవచ్చు. ధాన్యం అయితే తీసుకెళ్లి గిడ్డంగులో పడేస్తే సంవత్సరం అయినా కూడా ఏం ఇబ్బంది ఉండదు. మరి ఉల్లిగడ్డలు కొనుగోలు చేసి ఎక్కడ పెట్టాలి? ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కళ్యాణ మండపాలు అద్దెకు తీసుకోండి, కోల్డ్ స్టోరేజ్లు ఓపెన్ స్టోరేజ్లు ఉంటే తీసుకోండి, రైతు బజార్ల ద్వారా అమ్మండి, మరికొన్ని రైతు బజార్లు పెట్టండి కొత్తవి అని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఉల్లిగడ్డల కొనుగోలు చేసినంత ఈజీ కాదు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం. అందులో వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉన్నాయి కాబట్టి 100 కేజీల ఉల్లిగడ్డలు ఆ పచ్చి సరుకు కొనుగోలు చేస్తే ప్రతి 10 రోజులకి 10 కేజీలు పోతూనే ఉంటాయి. తాజాగా కర్నూలు మార్కెట్లో 100 కేజీల ఉల్లి 50 రూపాయలకు పడిపోయింది. 100 కేజీలు. మార్క్ ఫెడ్ ఏదైతే రైతుల నుంచి కొనుగోలు చేసిందో ఆ సరుకును వ్యాపారస్తులకి అమ్మకానికి పెట్టారు. వ్యాపారస్తులు ఏం చేస్తారు? బాగా ఆరుదల ఉన్న సరుకు అయితే, ఉల్లిగడ్డ బాగా ఆరుదల ఉన్న సరుకు అయితే తీసుకువెళ్ళి ఎక్కడికో గోడౌన్లో పెట్టినా కూడా 4 నెలలైనా 5 నెలలైనా ఇబ్బంది ఉండదు. మహాపోతే 1-2 పోతాయి. ఆరుదల బాగా ఉంటాయి. అవి మాత్రం క్వింటా 450 రూపాయలు కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇక సరుకు బాగా ఆరుదల లేకుండా వర్షాలకు తడిసి ఇబ్బందికరంగా ఉన్న సరుకు అయితే 50 రూపాయలకి అడుగుతూ ఉన్నారు. దీంతో మార్కెట్ అధికారులు షాక్ గురవుతూ ఉన్నారు. ప్రభుత్వం ఏమో ఏదైతే గ్యాప్ ఉందో వ్యాపారులు కొనుగోలు చేసే ధర, ప్రభుత్వం ప్రకటించిన 1200 ధర, ఈ గ్యాప్ మొత్తం ప్రభుత్వం మేము భర్తీ చేస్తాం, ఆ అమౌంట్ మేము రైతులకు ఇస్తాం, వ్యాపారస్తులు మీరు కొనుగోలు చేయండి అని చెప్పినా కూడా వ్యాపారస్తులు ముందుకు రావడం లేదు. సరుకు ఆరుదల ఉండాలి. ముఖ్యంగా వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉన్నాయి, ఎండలు తక్కువగా ఉన్నాయి. దీంతో రైతులు ఆ సరుకును ఆరబెట్టడానికి కూడా ఇబ్బంది అవుతా ఉన్నాయి. రాబోయే రోజుల్లో వర్షాలు తగ్గితేనే పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్లో అయితే వర్షాలు తగ్గే అవకాశం లేవు. ఇంకా 2-3 వారాలు ఇబ్బందికరమైన పరిస్థితి తప్పేలా లేదు. ఈ వర్షాలన్నీ తగ్గిపోయి పెద్ద ఎత్తున ఎండలు వస్తే సరుకు పొలాల్లోనే పూర్తిగా ఆరిపోతుంది. రైతులు తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నా కూడా కొన్ని రోజుల పాటు సరుకు ఇబ్బంది ఉండదు. మార్కెట్కి తీసుకొచ్చినా కూడా వ్యాపారస్తులు కనీసం 500-600 ధర ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే సరుకు ఆరుదల లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతా ఉన్నాయి. రైతు సోదరులు, మీరు గనక ఉల్లి ఇటీవల అమ్మితే ఏ ధరకు అమ్మారు? ప్రభుత్వం ప్రకటించిన 1200 రూపాయలు మీకు దక్కుతుందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి. వినియోగదారులు, మీరు ఉల్లి కేజీ ఎంత కొనుగోలు చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే కిలో ఉల్లి అమ్మితే 50 పైసలు, కిలో ఉల్లి కొంటే 25 రూపాయలు నడుస్తూ ఉంది మార్కెట్లో. రాబోయే రోజుల్లో సివిల్ సప్లైస్ ద్వారా, రైతు బజార్ల ద్వారా ప్రభుత్వం పెద్ద ఎత్తున కిలో ఉల్లి 15 రూపాయలకే సరఫరా చేయడానికి రంగం సిద్ధం చేస్తూ ఉంది. దీని మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి.